66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దీన్ని చదివితే ఆయన మనస్సు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. దివారాత్రులు దీన్ని ధ్యానించాలి అంటారు. ధ్యానిస్తే నువ్వు ఇలాంటి జ్ఞానం లేని పనులు చేయం కదా. మనం దీన్ని హృదయానికి హత్తుకోవాలి. దీన్ని జ్ఞానిస్తే ఎలా జీవించాలి, ఆయన ఇష్టాలేంటి, ఆయన అయిష్టాలేంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి. ఇలాంటి పనులు ఎవరు చేస్తారు తెలుసా? కనీస అవగాహన దేవుని మీద కానీ, బైబిల్ మీద కానీ, గ్రంథాల మీద కానీ కనీస అవగాహన లేని అజ్ఞానులే చేస్తారు ఇలాంటి పనులు. దయతో ఒకసారి జ్ఞానించండి. నా చిన్నతనంలో చాలామంది డైరీలు రాసుకునేవారు. ఆ డైరీస్ చదివితే వాళ్ళ యొక్క జీవితం ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వారి యొక్క బాధ ఏంటి, వారి కష్టాలు ఏంటి, వారి సంతోషాలు ఏంటి, ప్రతి విషయాన్ని వాళ్ళందరూ నోట్ చేసుకున్నారు. ఈ 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథం ఎవరికి అర్థం కాలేదా అనిపిస్తుంది ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు. దీన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని చెప్పాడు. కానీ అన్యుల కంటే దారుణమైన పనులు మనం ఈరోజు క్రైస్తవ సమాజంలో జరిగిస్తున్నాం. చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు ఆయన. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు లేదా మీరు కోరుకునే యొక్క ఆలోచనలు వంటి ఆలోచనలు కాదు ఆయన ఆలోచనలు. చాలా ఉన్నతంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. మనమే దిగజారిపోయి దేవుడు దీన్ని చూసి సంతోషిస్తాడేమో, లేదా నా డ్యాన్స్ చూసి దేవుడు సంతోషిస్తాడేమో నువ్వు అనుకుంటావేమో. ఎందుకంటే నీ ఆలోచనలు ఎప్పుడూ దిగజారిపోయి ఉంటాయి కాబట్టి. కానీ దేవుడి ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆయన ప్రణాళికలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. లోకంలో చేస్తే ఏదైతే పాపం అంటున్నావు అది నువ్వు చేసిన పాపమే. దేవుడేమన్నాడు తెలుసా? లోకానికి వేరై ఉండమన్నాడు. వేరై అంటే డిఫర్ అయిపోయి వాళ్ళతో విరోధం పెట్టేసుకోండి, వాళ్ళకే మీకు మధ్య గోడలు కట్టేసుకోండి అనలేదు దేవుడు. ఆ ఉద్దేశం ఆయనది కాదు, అది నీదై ఉండొచ్చు. కానీ దేవుడు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటాడో తెలుసా? వేరైపోండి అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోమనిలే. వారి యొక్క ప్రవర్తనకి మీ యొక్క ప్రవర్తనకి వేరై ఉండాలి. వాళ్ళు చెడు చేస్తారు, తెలియక తప్పులు చేస్తారు. ఇది నిజ దేవుని యొక్క మనస్సు తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ మనకు తెలుసు, ఆయన మనస్సు తెలుసు, ఆయన ఆలోచన తెలుసు, ఆయన సంతోషం తెలుసు, ఆయన బాధ తెలుసు. ప్రతిదీ ఈ 66 పుస్తకాల్లో దేవుడు లిఖించాడరా మన కోసం. ఆయన మనసును ఎవరికి మరుగే దేవుడు కాదు ఆయన. ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో చెప్పాలనుకున్నాడు. అందుకే తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. నువ్వేదో కష్టం అనుకుంటావేమో, నువ్వు బాధ అనుకుంటావేమో, నువ్వు దుఃఖం అనుకుంటావేమో. ఆయన కుమారుని లోకానికి పంపించేసి ఇలా బ్రతకాలరా, ఇలా జీవించాలరా అని చెప్పాడు ఆయన. ఏ రోజైనా చదివితే ఆయన మనసును అర్థం చేసుకుంటే దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఏ రోజు చేయమర్రా? దేవుని క్రైస్తవ్యం ఎవ్వరూ చేయరు. ఈ బైబిల్ చదవకే అనుకుంటున్నాను. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఈ బైబిల్ ఎవరికి అర్థం కాలేదా, ఈ బైబిల్ ఎవరు చదవట్లేదా అనిపిస్తుంది. అక్కడ ఉన్న దైవజనుడు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మీకు బైబిల్ అర్థం కాలేదా, లేదా బైబిల్ చదవలేదా? ఆ బైబిల్ చదివితే మీరు ఎలాంటి పనులు చేయరు. దేవుడు వీటిని బట్టి సంతోషిస్తాడా? అక్కడ ఉన్న వాళ్ళు సంతోషిస్తారేమో, అక్కడ ఉన్న వాళ్ళు విజిల్స్ వేస్తారేమో, అక్కడ ఉన్న వాళ్ళు కేకలు వేస్తారేమో, అక్కడ ఉన్న వాళ్ళు అప్రిషియేషన్ చేస్తారేమో. బట్ దేవుడు చేయడు, దేవుడు మెచ్చుకోడు. మెచ్చుకుంటే 66 పుస్తకాల్లో ఒక చోటైనా రాస్తాడు కదా, మీరు నాట్యం చేయండి నా కోసం, మీరు డ్యాన్స్ చేయండి నా కోసం అని. చాలామందికి అర్థం కాలేదు. దావీదు సందర్భాన్ని తీసుకొని చాలా తప్పుడుగా వక్రీకరిస్తారు. దావీదు నాట్యం చేశాడు. దావీదు నాట్యం చేశాడు. దావీదు బలిచ్చాడు, నువ్వు బలిస్తావా? అది పాత నిబంధన. నీ కొత్త నిబంధనలో ఒక్క వాక్యం చూపించండి. ఎక్కడైనా దేవుడు నాట్యాన్ని కానీ, డ్యాన్స్ అని కానీ, ఇలాంటి నృత్యాలను కానీ, ఏంటంటే హావభావాలను కానీ కోరుకున్నట్టు ఒక్క సందర్భాన్ని చూపించండి. ఎక్కడ దేవుడు అలాంటిని చూసి సంతోషించే దేవుడు కాదు. నా దేవుడు చాలా ఉన్నతుడు. ఆయన మనస్సు గొప్పది, ఆయన ఆలోచనలు గొప్పవి. మీ వంటి ఆలోచనలు కాదు ఆయనవి. ఆయన మనస్సు చాలా ఉన్నతమైందర్రా. ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. ఇలాంటి వాటితో దేవుని యొక్క నామాన్ని అన్యజనుల మధ్య అవమానకరంగా మారుస్తున్నారు. దేవుడు అదే మాట చెప్తాడు. మీరే కదా నా నామాన్ని అన్యజనుల మధ్య హేళన చేసేది, మీరే. మిమ్మల్ని బట్టే కదా, మన బట్టి ఎక్కువ దూషింపబడడానికి మనమే ఇస్తున్నాం అవకాశం. మనమే చేస్తున్నాం. దేవుణ్ణి అన్యజనుల మధ్య హేళన ఎవరు చేస్తారు? మనమే చేస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయాలి. దేన్ని బట్టి దేవుడు మమ్మల్ని తీర్పులోనికి తెస్తాడేమో. ఒకసారి ఇప్పుడే మీరు తప్పు ఉంటే సరి చేసుకోండి. వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని నేర్చుకోండి, బాగా పఠించండి. ఆయన మనసు ఏంటో తెలుస్తుంది, ఆయన ఆలోచన తెలుస్తాయి. పరలోకి వెళ్తారు. మీ సొంత ఉద్దేశాలు లోకంలో జరిగే పోకళ్ళు తీసుకొచ్చి దేవుని సమాజంలో, దేవుని సన్నిధిలో పెడితే ఏమవుతారు? నరకానికే పోతారు. ఒకసారి ఆలోచన చేయండి.